జరిగితే జరగవచ్చు కదా మాకు జరగని అనుకున్న జరిగితే జరగచ్చు వెనక్కి జరగండి సార్ కొంచెం సార్ వెనక్కి జరగండి సార్ కొంచెం వెనక్కి సార్
రండి సార్, ఇక్కడ ముందుకు రండి సార్, మీరు కొంచెం మేడం రండి చాలా మంది రావాలి ఫోటోలో మీరు ఎంత మొత్తం ఎట్లా సెట్ చేస్తున్నావు చూడు ఇప్పుడు 100 మంది రావాలి ఇద్దరు మంత్రులు వచ్చారంటే డిస్టర్బెన్స్ లేకుండా ముఖ్య చేయాలి మీరే అంత ముందు కెమెరా ఫోటో వస్తుంది సార్ కొద్దిగా ఎంచుకోండి మీరు స్థిరం స్థిరం సుప్రతిష్ఠిత మీరు ఇంకా కొంచెం మీరు దూరమే కొట్టండి కొంచెం మీరు దూరం జరగండి అన్న కలికే వస్తాను దయచేసి అందరు కుర్చీలలో కూర్చోండి దయచేసి అందరు కుర్చీలలో మన ప్రియతమ నాయకులు కేంద్ర మంత్రి వర్యులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అలాగే మన రాష్ట్ర రోడ్డు భవనాల
మేడం వంశీ జరుగుతురా ఒకళ్ళు కూడా జరుగుతలేరు వాళ్ళు మనం జరుగుతున్నాయి కదా అన్నా ఇక్కడ చూడనా అన్నా మిగిలినదన్నా ఓకే భయ్యా ఏం చేస్తాం అన్నా మీరు క్రికెట్ అన్న మొత్తం క్రికెట్ అన్న అంత పైకి హైట్ ఎట్లుంది హైట్ మేము ఎట్లా తీసుకోవాలి నువ్వు కూడా హైట్ చేతి లేవు మాకు హైట్ పెడుతున్నావు మొత్తం క్లాస్ అంతా ముందు ఉంటే మేము ఎట్లా తీస్తాం సార్ కొంచెం సైడ్కి వెళ్ళేస్తే చాలా వేసి సైడ్కి వెళ్ళేయండి సైడ్కి వెళ్ళేయండి మీరు అడ్డమున్నా కెలికలు తీస్తామే మీరు వేసేది పక్కకెళ్ళి వేయాలి చాలు మీరు సైడ్ ఉండండి సైడ్ ఉండి సాల్వాలు వేస్తే ఫోటో వస్తుంది అలా మీరు సైడ్కి రండి సైడ్కి రండి ఏంది అది వాళ్ళ మీద లేచి ఫోటో రానప్పుడు ఎందుకు అడ్డం అన్న బొకే కింద పెట్టండి గుర్తింపు లేదు కానీ ఇప్పుడు మాకు గుర్తింపు ఉంటుంది మాకు మా కిషన్ అన్న గారు లేమూరికి ఎంతో మేలు చేశారు అట్లే కోమటిరెడ్డి కూడా ఎంతో మేలు చేశారు వీళ్ళందరికీ మా లేమూరు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదములు ముందట లేవా మీరు ఎంత జరగండి సార్ కొంచెం వెనక్కి మీకు ఫోటో రాదు ముందట నిలబడితే ఫోటోనే రాదు సార్ ఎందుకు జరగండి అన్నా మీరు అటెండ్ జర్రా అన్న హలో బ్రదర్ మీరు సైడ్ జర్రా అన్న కొంచెం మీరు అటం వస్తే ఎట్లా అన్నా కొంచెం మీరు సైడ్ జర్రా అన్న సార్ ఇది చూడండి సార్ సార్ ఒక ఓకే మీరు అందరు ముందుకు రాకండి సార్ ముందుకు వస్తే ఫోటో రాదు చేతులు అడ్డం పెడతారు ఓకేనా ఓకే అయిపోయింది ఒక్క నిమిషం అన్న మేఘనా ఒక్క నిమిషం ఫోటో దిగవానే అయిపోయింది సరే ఎంపీ గారికి బాబు ఫోటో దిగుడు
ఫోటోలు తీయడం నడవండి కిందికి పెద్ద మనిషి నా జరగండి ఓకే 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 మీరు ఫోటోలు తీయడం కిందికి రండి తల్లి ఫోటోలు కూడా రావాలి జరిగే పెద్ద మనిషి సైడ్ 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 జరగండి సైడ్ జరగండి ఓకే 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 తీసుకోండి ఓకే 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 సార్ అయిపోయిందా రండి చేయండి చేయండి ఓకే అక్కడ దిగినప్పుడు దిగు సమయం కాబట్టి దిగాలి ఓకే మనం బ్యాక్ అడిగినా ఒక్క నిమిషం మైక్ ఇచ్చామని మాట్లాడు రైట్ సార్ ఓకే ఇప్పుడు వచ్చింది ఓకే ఓకే తీసిన మైక్ ఇచ్చేనా అది ఇచ్చేసే మైక్ అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ముందుగా లేమూరు గ్రామ ప్రజలకు అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలకు ఘనంగా స్వాగతం పలుకుని మీ అందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు హైవేర్ గేట్ నుండి లేమూరు తిమ్మాపూర్ వరకు అక్కడి నుంచి మళ్ళా బిల్మేడ్ వరకు డబుల్ రోడ్డు 85 కోట్ల రూపాయలతోని శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అన్నగారు కిషన్ రెడ్డి అన్నగారికి స్వాగతం పలుకుతూ ఈరోజు వారు కృషితో పాటు ఇక్కడికి వెళ్ళి ప్రపోజల్ పంపగానే అక్కడ పరిశీలన చేపించి ఇది ఎంతో ఇంపార్టెంట్ అయిన డబల్ రోడ్డు గ్రామాలలో వెహికల్స్ పెరిగినాయి, యాక్సిడెంట్స్ పెరిగినాయి. దీనితో పాటు ఇక్కడ మన రియల్ ఎస్టేట్ కానీ ఇంకా కూడా ఇతర అవసరాల కోసం ట్రాన్స్పోర్ట్ అనేది కంపెనీలు రావాలన్న రోడ్లు బాగుంటేనే కంపెనీలు వస్తాయి. దానికోసం మా కృషితో పాటు నేను ప్రపోజల్ పంపగానే అన్నగారు కూడా ఫాలోఅప్ చేసి ఈరోజు దీనికి శంకుస్థాపనకు ఎన్ని బిజీ కార్యక్రమాలున్నా బాంబేకి వెళ్ళి ఉదయం మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి డైరెక్ట్ వీటికి రావడం చాలా సంతోషకరం అని తెలియజేసుకుంటూ ఇందులో పాల్గొంటున్న మరొక అన్నగారు మన స్థానిక ఎంపీ విశ్వేశ్వర అన్న గారికి, మహేంద్ర అన్న గారికి, చీఫ్ విప్ గారికి, అలాగే మా అన్న మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారికి, స్థానిక నాయకులందరికీ పేరు పేరున, ఎందుకంటే కరెంటు లేదు, మైక్ వస్తలేదు కాబట్టి కార్యక్రమం మంచి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అది కూడా మన కేంద్ర మంత్రివర్యులు 15 సంవత్సరాలు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్గా, 2 సార్లు కేంద్ర మంత్రిగా తెలంగాణను పార్టీ వహిస్తూ వాళ్ళ గ్రామం నుంచి డబల్ రోడ్ వేయడం
అందులో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మా అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతం ఇంకా కూడా అభివృద్ధి కావాలంటే రోడ్ల అభివృద్ధి కావాలి. అందులోనే మా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయిన తర్వాత కిషన్ రెడ్డి అనేవారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను పరిస్థితి చేపించి తిప్పులారు సంగారెడ్డికి వెళ్ళి భువనగిరి నుంచి చౌటుపుర తంగడిపల్లి వరకు టెండర్ కార్యక్రమం నుంచి వచ్చే నెల 6వ తారీఖు రోజు టెండర్లు కూడా తీసుకున్నాం. దాదాపు 11,000 కోట్ల పైలతోని ఆ టెండర్లు తెలిసిన తర్వాత 1-2 మంత్స్లోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అన్నగారి చొరవతోని ప్రారంభంతోని ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తామని ఇప్పటికే 95% ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ కూడా చేయడం జరిగింది. RRR నార్థన్ పోస్ట్ కు ఇక సదరన్ పోస్ట్ సంబంధించి DPR కూడా నడుస్తున్నది. దాని మీద కేంద్ర మంత్రిగా ఉన్న ఈ ప్రాంత ముద్దుపేట కిషన్ రెడ్డి అన్నగారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఔటర్ రింగ్ రోడ్డు తో పాటు ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలంటే ఆ రోడ్డు కూడా త్వరగా DPR చేపించి దాన్ని కూడా క్యాబినెట్ లో అప్రూవ్ చేపిస్తారని R&B శాఖ కన్సర్న్ మినిస్టర్ గా రిక్వెస్ట్ చేస్తూ, మా అందరం కూడా అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా పనిచేస్తూ విడిపోయిన తెలంగాణని రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేసుకుంటూ దేశంలోనే రోల్ మోడల్ గా చేసుకుంటామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులు మన సీనియర్ నాయకులు విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడేస్తున్నారు. శ్రీశైలం రోడ్డు కూడా ఇప్పుడే విశ్వ నాయక్ గారు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ప్రపోజల్లో పెడుతున్నాం. తప్పకుండా రోడ్ల విషయంలో ఇదే విషయం చెప్పడం మర్చిపోయాను. అలాగే కేంద్ర ప్రభుత్వం RBI సహకారంతో కూడా 13,000 కోట్లతో R&B శాఖ టెండర్లు పూర్తి చేసుకొని వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చుకొని కొన్ని దగ్గర సర్వే కూడా స్టార్ట్ చేసి వర్క్స్ 6,300 కోట్ల రూపాయలతోని మా R&B డిపార్ట్మెంట్ హ్యామ్ మోడల్లో కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిన హ్యామ్ మోడల్ హైబ్రిడ్ IMD మోడల్లో 40% రాష్ట్రం 60% బ్యాంకుల ద్వారా ఇప్పించి ఆ టెండర్లు కూడా పూర్తి చేశాం. 7,000 కోట్ల పంచాయతీ వాటితో 17 ప్యాకేజీలు R&B మా డిపార్ట్మెంట్ 34 ప్యాకేజీలుగా ఇవాళ 20,000 కోట్లతో రోడ్డు చేసే కార్యక్రమం చేస్తున్నాం. మీరు చెప్పిన శ్రీశైలం డబుల్ రోడ్డు కూడా తప్పకుండా మంజూరు చేపిస్తారని అవును ప్లాన్ నాన్ ప్లాన్ కింద 4 లెవెల్లో స్టేట్ రోడ్స్ లో కూడా 6,500 కోట్లు టెండర్ నేను మినిస్టర్ అయిన తర్వాత అందులో 3,500 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. నాట్ సార్టెడ్ కొన్ని ఉన్నాయి, అది లేట్ అయింది కాబట్టి దాంట్లో కొన్ని క్యాన్సల్ అయిన దాంట్లో వెంటనే మీరు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న సిఈ గారికి మీరు ఇవన్నీ DPR చేసి నాకు ఇస్తారు. దానికి 50 కోట్లు అయినా 60 కోట్ల దాన్ని కూడా వెంటనే మంజూరు చేపిస్తామని. ఎందుకంటే ఈ ప్రాంతం మనటి వరకు పక్క ప్రాంతం ఇబ్రాహీంపట్నం నేను పోయే వెలుగునేడు దాకా ఎంపీగా ఉన్నాను. అలాగే ఈ రంగారెడ్డి అంటేనే మన తెలంగాణ గుండెగా ఇక్కడ అభివృద్ధి చేయాలి, ప్రజలు రావాలి, మన యువతలు ఉద్యోగాలు రావాలన్నదే నా కోరిక. తెలంగాణ ఉద్యమకారునిగా నా కోరిక తప్పకుండా చిత్ర విధంగా ఉంటాం. కేంద్ర సహకారం, కిషన్ రెడ్డి అన్న సహకారం, విశ్వేశ్వర రెడ్డి సహకారంతో తప్పకుండా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలు కేంద్ర మంత్రి వారు కిషన్ రెడ్డి గారు, మన రాష్ట్ర మంత్రి వారు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి విప్ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, మల్రెడ్డి రామరెడ్డి గారు, అందరి శ్రీరాములు గారు, సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి గారు, గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం. కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తేనే అభివృద్ధి అవుతుంది మోడీ గారి ఆలోచన. ఇది అన్నిట్లో మంచి ఉదాహరణ. ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఇది అవసరం ఉందని కిషన్ రెడ్డి గారికి రాస్తే వెంటనే అక్కడ కేంద్రం సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ తోటి ఇన్ని 100,000 కోట్లు ఇక్కడ కేటాయించి చేస్తుండ్రు. ఇది అన్నిట్లో మంచి ఉదాహరణ. కానీ కేవలం రోడ్లే కాదు, అక్కడ ఉన్న రైతులకు కూడా భారతదేశం అన్నిట్లో ఎక్కువ ఒక పక్షపాతం ఉందో ఏమో తెలియదు కానీ మోడీ గారికి భారతదేశం అన్నిట్లో ఎక్కువ కొనుగోలు కొరకు మన తెలంగాణకి ఇచ్చిండ్రు. 1,40,00,000 మొత్తం యావత్ భారతదేశం కొంటే ఇక్కడనే 55 లక్షల టన్నులు కొన్నారు.
రోడ్లు రైతులే కాదు, రైళ్లు, మెట్రో రైళ్లు కూడా కేంద్రం ఇస్తుంది. ఏ అభివృద్ధి ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, రాష్ట్రాల అభివృద్ధి అయితేనే కేంద్రం అభివృద్ధి అవుతుంది, ఈ దేశం అభివృద్ధి అవుతుంది నిదానంతో పోతున్నారు. అందుకే కలిసి పనిచేస్తే ముందుకు పడతాము. ఇదొక ఉదాహరణ. మళ్ళీసారి అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. జై తెలంగాణ, భారత్ మాతాకి. అన్న కేంద్ర మంత్రివర్యులు మన అన్నగారు అసెంబ్లీలో 15 సంవత్సరాలు కలిసి పనిచేస్తాం. ఇప్పుడు కేంద్రంలో ఉన్న వారు స్వామినిగా మంచి పేరున్న నాయకుడు. ఈ ప్రాంతం ముద్దుపేట మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాతాకి, భారత్ మాతాకి. గౌరవనీయులు తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న, అదేవిధంగా మన ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు గౌరవనీయులు మల్లెడ్డి రంగారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వీరేందర్ గౌడ్ గారు, రాములు యాదవ్ గారు, మిత్రులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా దేవేందర్ గారు, నరసింహ గారు, గ్రామ సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మేయరు, ఇతర మరి పెద్దలందరికీ పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా నమస్కారాలు. మనకందరికీ తెలుసు ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు చేయాలనుకున్నప్పుడు మరి రాష్ట్రాలకు కానీ కేంద్రాలకు కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి విషయము మనకందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో మరి నేను మొదటగా మా ఊళ్ళో చదువుకోకపోయినా నేను చదువు మొదలుపెట్టినంత కూడా చెల్లబడ్డలు కూడా ఉండవు. అటు నుంచి అంటే హైదరాబాద్, అటు నుంచి అంటే ఢిల్లీకి పోయాను. అయినప్పటికీ కూడా మనం జన్మించినటువంటి గ్రామానికి మరి కొన్ని మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంటుంది. ఆ బాధ్యతతోటే గతంలో మరి అట్కిన్సన్ గారు, నేను అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు, అట్కిన్స్ అనేటువంటి రాజ్యసభ లోక్సభ ఎంపీ తోటి ఒక 32 కోట్ల రూపాయలతోటి మొట్టమొదటిసారిగా లాచులో నుంచి తిమ్మాపూర్ వరకు బీటీ రోడ్డు వేయడం జరిగింది. ఆ తర్వాత అనేక రకాలుగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నా కాబట్టి మన రాష్ట్రానికి, మన గ్రామానికి, మన నెల్లానికి కొన్ని పనులు చేయాలి. మనతో అయినంత వరకు మన చేతిలో ఉన్నటువంటివి చేయడానికి అవకాశం ఉన్నటువంటి. ఎందుకంటే కేంద్రం కొన్ని జాతీయ రహదారులకు మాత్రమే నేరుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీలు కూడా నేరుగా నిధులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా గ్రామ పంచాయతీలకు నిధులకు ఈరోజు ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్ ఆధారంగా అన్ని గ్రామాలకు కూడా నిధులు వస్తా ఉన్నాం. అదేవిధంగా జాతీయ రహదారులు కూడా మరి గత 12 సంవత్సరాలుగా 1,75,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం. అదేవిధంగా ఒక 85 లక్షలకు పైగా 85,000 కోట్లకు పైగా రైల్వేల మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం. కాబట్టి నేను ఈ విషయాలు ఎక్కువ చెప్పకుండా ఈరోజు సంబంధించి మన యొక్క లేమూరు నుంచి మరి లింక్ రోడ్డు అయితే శ్రీశైలం హైవే నుంచి మరి ఈరోజు పటేల్గూడెం వరకు కూడా రోడ్ వస్తుంది. ఎందుకంటే ఈ రోడ్డు మాత్రం మరి ఇబ్రాహీంపట్నం లింక్ రోడ్ అయితే మన రంగారెడ్డి అన్న కాన్స్టిట్యున్సీ ఉందో అక్కడి వరకు కూడా ఇది లింక్ రోడ్ ఏర్పడుతుంది. ఉదయం ఆగర్మియాగూడ నుంచి సుమారు 38 కోట్ల రూపాయలు ఈ యొక్క రోడ్డుకు డబుల్ లేన్ వేయడం కోసము మంజూరు చేయడం జరిగింది. అది సిఆర్ఐఎఫ్ అని సెంట్రల్ రోడ్డు ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఫండ్ కింద ఈ రోడ్డు రావడం జరిగింది. అదేవిధంగా మన లాచునూరు నుంచి మరొక రోడ్డు మరి తిమ్మాపూర్ వరకు నుంచి జబార్గూడెం నుంచి ఎల్మిలేడు నుంచి కప్పపాడు నుంచి చెల్లపట్టేగూడెం నుంచి ఇబ్రాహీంపట్నం రోడ్డు వరకు కూడా అదొక రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇదే కాకుండా బేగంపేట నుంచి మాదాపూర్ వరకు అది కూడా ఒక రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అంతకుముందే
మన రావిరాల దగ్గర నుంచి కొంగర కలాను, అదేవిధంగా తిమ్మాపురం నుంచి మాదాపూర్ నుంచి గుమ్మడవెల్లి నుంచి మెరకాన్పేట వరకు కూడా అదొక రోడ్డు మరి పూర్తి అయిపోయింది ఇప్పటికే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవిస్తున్నాను. దానికి కూడా ఒక 30 కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది. అదే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు బేగంపేట మాదాపురానికి సంబంధించినటువంటి 17 కోట్లు అదొకటి. అదే కాకుండా మరి మన డీజీపీ గారు కోరిక మేరకు గతంలో మన ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఇప్పుడు రిటైర్ అయ్యారు పెత్తుల్లా గ్రామవాసి, వారి కోరిక మేరకు మరి కప్పపాడు నుంచి పెత్తుల్లా మీదుగా గుంగల్ వరకు ఒక 20 కోట్ల రూపాయలతో అది కూడా రోడ్డు వేయడం జరిగింది. ఈ రకంగా మన చుట్టుపక్కల ప్రాంతాలలో రోడ్ కనెక్టివిటీ, ఎందుకంటే పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కాబట్టి రోడ్డు ఉంటే మిగతా పనులు ఆటోమేటిక్ అవుతాయి, భూములకు విలువ పెరుగుతుంది, రాకపోకలు. ఎందుకంటే ఈసారి గ్రామాల్లో కూడా అందరూ కార్లు కొంటా ఉన్నారు, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు. కాబట్టి ట్రాఫిక్ సమస్య కూడా ఉంది. కాబట్టి మౌలిక వసతి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఊళ్ళల్లో తాగునీరు, అదేవిధంగా రోడ్లు, విద్యుత్, ఈ 3 మనం కనిపిస్తే మిగతా కూడా ప్రజలు చేసుకుంటారు. కాబట్టి ఈరోజు మనము ఆ దిశలోనే ఆలోచన చేసి ఈ మౌలిక వసతులు కల్పించడం జరిగింది. పెద్దలు చెప్పినట్టు, మంత్రి గారు చెప్పినట్టు తప్పకుండా ఈ యొక్క RRR రోడ్ ఏదైతున్నదో దానికి సంబంధించి త్వరలోనే క్యాబినెట్ కు వచ్చే విధంగా మరి నేను ఇప్పటికే నితిన్ గడ్కరీ గారితో వారు కూడా రెగ్యులర్ వచ్చినప్పుడు మరి వారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వారు కూడా మాట్లాడుతూ ఉంటారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులతోటి, ముఖ్యంగా వెంకరెడ్డి గారు కలిసి మరి కేంద్రానికి సంబంధించినటువంటి మరి ఈ రకంగా ఈ యొక్క రోడ్డు కార్యక్రమం అవుతున్నదో, రోడ్ల కార్యక్రమం అవుతున్నదో, జాతీయ రహదారుల కార్యక్రమం అవుతున్నదో అది పూర్తి చేస్తాం. ఈ మధ్యలో నేను రివ్యూ చేశాను. ఈ యొక్క శ్రీశైలం హైవే కూడా 4 లైన్స్ త్వరితగతిన అది కూడా మంజూరు చేయడం కోసం ఇంకా ఫైనల్ డిపిఆర్ ఇప్పుడే రెడీ అయింది. దానికి సంబంధించినటువంటి కొన్ని 2-3 మీటింగ్స్ లో దాని వివిధ మరి ప్లేస్లలో అది మంజూరు కావాల్సింది. అది కాగానే ఆ రోడ్డును కూడా తప్పకుండా వచ్చే సంవత్సరం లోపల పనులు ప్రారంభిస్తామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ, మరి మనకు తెలుసు మన ప్రాంతం నుంచే మరి ఈరోజు అంటే వయా షాద్ నగర్ నుంచి ఒక బుల్లెట్ ట్రైన్ కూడా వస్తా ఉంది. హైదరాబాద్ నుంచి పూనా వరకు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, హైదరాబాద్ నుంచి చెన్నై, మద్రాసు వరకు దేశంలో 7 ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్లు వస్తే మన హైదరాబాద్ కు తెలంగాణకు 3 రోడ్లు, 3 బుల్లెట్ ట్రైన్స్, హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్స్ ఒక 5 లక్షల కోట్ల రూపాయలతోటి ఆ ఎలివేటెడ్ కారిడారు మన హైదరాబాద్ కేంద్రంగా 3 ట్రైన్లు రావడం అనేటువంటిది మన తెలంగాణకు రానున్న రోజుల్లో అభివృద్ధికి సంబంధించి ఒక గేమ్ చేంజర్ గా ఈ రీజనల్ రింగ్ రోడ్ గానీ, ఈ బుల్లెట్ ట్రైన్స్ గానీ గేమ్ చేంజర్ గా మారుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. దీన్ని అందరం కూడా రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా హైదరాబాద్ నగరాన్ని మనందరం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులైనా, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులైనా రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ దృష్టిలోనే చేయాలి. ప్రధానమంత్రి గారు రెగ్యులర్ గా నేను తెలంగాణ విషయంలో, అభివృద్ధి విషయంలో మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి అందులో భాగంగానే అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మరి 3 బుల్లెట్ ట్రైన్స్ మన హైదరాబాద్ తెలంగాణకు రావడము తెలంగాణకు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర ఈ రోడ్లు, రైల్వేకి సంబంధించినటువంటి యాక్టివిటీ పోషిస్తుందనే విషయాన్ని మీ అందరికీ మనవేస్తూ, మరి నేను పిలవగానే మరి మంత్రి గారు మా ఊరికి రావడానికి, మన లేమూరుకి రావడానికి అంగీకరించి సమయం ఇచ్చినందుకు వారితో పాటు మిగతా మరి ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగన్న గారు, అదేవిధంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఎందుకంటే వారి కాన్స్టిట్యూన్సీ కాబట్టి వారికి చెప్పడానికి అవసరం లేదు, వాళ్ళ సొంత గ్రామం, సొంత పార్లమెంట్ నియోజకవర్గం, మరి మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు మన ప్రాంతానికి రావడం, మన ఈ చిన్న కార్యక్రమం అయినప్పుడు కూడా ముందు మీటింగ్ అనుకోలేదు, అయినప్పటికీ కూడా మనందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా మన ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసిమెలిసి మన యొక్క మండలాన్ని, మన యొక్క గ్రామాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. ఆ దిశలోనే మనం అందరం పనిచేయాలని చెప్పి, అది మన బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తూ మీ అందరికీ మరొకసారి
మరి ఎల్లుండి జరగనున్నటువంటి అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా మీ గ్రామాలలో యోగా కార్యక్రమాలు చేయాలి. ఆ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.